హలో అందరికీ. చూడండి, ఈరోజు ఇది ఎర్ర తోటకూర నేను ఇప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాను. ఆర్గానిక్ తోటకూర అంట ఇది. మా బాబు రాత్రి వాకింగ్కి వెళ్ళి అక్కడ చాలా అమ్ముతున్నారు మమ్మీ, భలే ఉంది, నేను ఇప్పుడే చూస్తామని చెప్పి ఫ్రెష్గా ఉంది మమ్మీ అని 2 కట్టలు తెచ్చాడండి. ఎంత బాగుందో. మరి ఈ తోటకూర ఇట్లాగా వండితే మరి రెడ్ వస్తుందా మామూలుగా వస్తుందో చూడాలండి. చూడండి అసలు ఎప్పుడు ఎంత ఫ్రెష్గా, ఎంత అసలు ఒక క్రోటాన్స్ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు మనం తినే పదార్థాల్లో కూడా ఇలాగ వస్తున్నాయి చూడండి. అప్పుడు క్రోటాన్స్ రకరకాల క్రోటాన్స్ ఉండేది, ఇప్పుడు తోటకూరలు కూడా ఎంత చక్కగా నాకరికప్ప తిరిగిపోయింది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. రెడ్ మధ్యలో గ్రీను, ఒక చక్కగా ఉందండి, బాగుంది. చూడండి ఎంత బాగుందో. దీన్ని వండాలండి, వండితే ఇది రెడ్ కలర్ పప్పు వస్తుందా, రెడ్ కలర్ కూర వస్తుందా, మరి గ్రీన్ కలర్ కూర వస్తుందో చూడాలండి. చూస్తాను, తర్వాత నేను వీడియో పెడతానండి వండిన తర్వాత. అసలు ఎంత బాగుందో, అంత లోపల పింకు, అసలు చూస్తానికి చాలా చాలా అందంగా ఉందండి. చూడండి ఎంత బాగుందో, చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. మీరు కూడా చూడండి, తీసుకొచ్చుకోండి. ఇది మంచి విటమిన్స్ ఉంటాయంటండి, ఆర్గానిక్ కాబట్టి మంచి హెల్తీ అని అంటున్నారు. చూడండి, ఇది దీనికి బ్లడ్ కూడా బాగా పట్టిద్ది అంటండి తోటకూర, బాగా చక్కగా. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా బాగా మంచిది ఆకుకూర అని డాక్టర్స్ చెప్తున్నారు. చూడండి ఒకసారి ట్రై చేయండి, మంచి హెల్త్కి, బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, ఇప్పుడు అంతా అవే కదండి, థైరాయిడ్ పేషెంట్స్ కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇప్పుడు అంతా డైట్ ఫుడ్ కాబట్టి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు పింక్ కలర్లో కాడలు కూడా పింక్ ఉన్నాయండి చాలా. అసలు చాలా మనం చేసేదానికి తోటకూర గ్రీన్గా ఉంటుంది, అది ఉంటుంది, ఇవి పింక్గా ఉన్నాయి. లోపల చూడండి వైట్గా, పింక్గా, చాలా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.